ఎరపతినేని శ్రీనివాసరావు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు। ఈ ర్యాలీలో శ్రీనివాసరావుతో పాటు జంగా కృష్ణమూర్తి పాల్గొన్నారు। భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత మొదటిసారి దాచేపల్లిలోని శ్రీ అంకమ్మ తల్లి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు। వేల సంఖ్యలో కూటమి శ్రేణులు దారి పొడవునా యవపతినేనికి స్వాగతం పలికారు। ఎన్నికల్లో ఓటమి పాలైన కాసు మహేష్ రెడ్డి రాజకీయ సన్యాసం ఎప్పుడు పుచ్చుకుంటారో చెప్పాలని ఎరపతినేని ప్రశ్నించారు। ఎన్నికల సమయంలో చేసిన సవాల్కు కట్టుబడి ఉండి రాజకీయాల నుంచి తప్పుకోవాలని సూచించారు। ఇక అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్ పెడతానని శ్రీనివాసరావు స్పష్టం చేశారు। జరిగిన ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక చారిత్రాత్మకం, సువర్ణ అధ్యాయం, సైలెంట్ వేవ్ అంటే ఒక నరరూప రాక్షసుడి పరిపాలనలో 5 సంవత్సరాలు అనేక రకాలైన ఇబ్బందులను ఎదుర్కొన్న ప్రజలు ఎవరికి ఓటేశారో చెప్పకుండా వాళ్ళ ప్రభుత్వ వ్యతిరేకతను ఏ విధంగా చాటుకున్నారో మనం చూసాం। 175 సీట్లకి కూటమికి 164 సీట్లు అందించి ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని కూడా ప్రజలు ఇచ్చారు। ఇది మేము విజయంగా ఆనందించినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మా భుజాలపై వచ్చిన బాధ్యతగా కూడా మేము గుర్తుపెట్టాం। 151 సీట్లు వచ్చినాయని అహంకారంతో ప్రదర్శిస్తే ఆ 11 సీట్లు ఎలా వచ్చినాయో చూశారు। ఈ 5 సంవత్సరాలు అందరం కూడా కలిసి గురజాల నియోజకవర్గ అభివృద్ధిని ఏ విధంగా తీసుకురావాలి, 14-19 మధ్య తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, అరాచకాలు చేశారు।